నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మరుగున పడి అస్తవ్యస్తంగా తయారైన జలజీవన్ మిషన్ పథకం పనులను కూటమి ప్రభుత్వం ఒక పక్క గాడిన పెడదామనుకుంటే స్వలాభం కోసం కూటమి నాయకులు గ్రామీణ అభివృద్ధి శాఖలో ముఖ్య కార్యదర్శిని మొదలుకొని కింద స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి కుళాయి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో జలజీవన్ మిషన్ ప్రారంభిస్తే ఇది అదనుగా భావించి కొందరు టీడీపీ నాయకులు పంట చేలలకు, కొబ్బరి తోటకు, పశువుల పాకకు నీటిని తరలించేందుకు గాడులు తవ్వుతుండగా గ్రామస్తులతో కలిసి వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ అధికారులని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ అనేది ప్రజలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిందని, వ్యవసాయ క్షేత్రాలు వైపు పైప్ లైన్ వేయడని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని గ్రామస్తులకు ప్రయోజనం చేకూరేలా జలజీవన్ మిషన్ పనులను చేపట్టాలని కోరారు. జగజనగర్ మిషన్ వల్ల మాకు 200 మీటర్లు వాటర్ ప్రాబ్లం పేటలోకి ఉండటం వల్ల మాకు తెలియకుండా పంచాయతీ పర్మిషన్ లేకుండా, సర్పంచ్ గారి పర్మిషన్ లేకుండా, ఏఐ గారి పర్మిషన్ లేకుండా 200 మీటర్లు రోడ్డు తవ్వేసి గోపాలరావుపేట నీరు లేకుండా చేయడానికి, తోటలకు పెట్టుకోవడం లేకుండా మొక్కలకి, కొబ్బరి మొక్కలకి పెట్టుకుంటున్నారు. మేము మా గ్రామస్తులు వచ్చి ఆపడం వల్ల పైప్ లైన్ ఆపేశారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. తాతపూడి గోపాలరావుపేట పెద్దనండి. నేను జలజీవన సెవెంత్ కింద వాటర్ ఇంటింటికి కుళాయి వచ్చిందని చాలా సంతోషపడ్డాము సార్ మేము. అలాగే నీళ్లు కూడా మాకు పుష్కలంగానే వచ్చినాయి. కానీ కొద్ది రోజుల తర్వాత పొలాలకే పైప్ లైన్ ద్వారా పొలాలకే వేసుకుపోతున్నారు. ఏంటిది అని అడిగితే పైప్ లైన్ మాకు ఇలాగా ఆర్డర్ మీద మేము తవ్వుకెళ్తున్నాము అన్నారు అని మేము దాన్ని ఆఫ్ చేసి మేము ఉన్నది తెలిసిపడిచాం. మా ప్రజలంతా వచ్చి దాన్ని ఆఫ్ చేయడం జరిగిందండి. ఇది పద్ధతి కాదని మేము అడిగాం. అందుకని మేము చాలా ఖండిస్తున్నామండి ఈ గొడవని. మీరంతా దీన్ని చర్యలు తీసుకోవాలని మేము ఖండిస్తున్నామండి సార్. నా పేరు గూటం సత్యనారాయణ, గోపాలరావుపేట. మా గోపాలరావుపేటలో జీజేఎం పైప్ లైన్ మొత్తం అగ్రికల్చర్ కొబ్బరి తోటలుగా ఈ పైప్ లైన్ వేస్తున్నారు. అలాగే పంచాయతీ తీర్మానం కానీ ఏ విధమైన తీర్మానం లేదు. దీనికి తీర్మానం లేకపోకుండా మరి జేఈ గారు తీసుకున్నారు, సెక్రటరీ గారు తీసుకున్నారు. సెక్రటరీ గారిని అడిగితే మాకు తెలియదు, ఎవరికి మాకు చెప్పలేదు అంటున్నారు. జేఈ గారిని పొద్దున చేస్తే నేను 1 గంటకు వచ్చాను ఇక్కడికి. 1 గంటకు వచ్చినప్పుడు 1 గంట నుంచి కూడా ఇక్కడికి కనీసం వస్తున్నాను అంటున్నాడు. కానీ మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు అతని దగ్గర నుంచి. అలాగే తంగేడిపేట నుంచి సూర్యారావుపేట టర్నింగ్ వరకు కూడా ఎవరికి పంచాయతీలో ఇన్ఫార్మ్ చేయకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ విధానము మరి ఏంటో ఎవరికి తెలియట్లేదు. గ్రామ ప్రజలకి ఇలాగ కొబ్బరి తోటలకు నీరు పెడితే ఈ విధమైన గోపాలరావుపేటకి ఏ విధమైన సుప్ప నీరు ఉండదు. అలాగే తంగేడిపేట నుంచి సూర్యారావుపేట కూడా అదే పరిస్థితి. అక్కడ ఏ విధమైన ఇల్లు లేవు. ఇల్లు లేకపోయినా కానీ పైప్ లైన్ ఇస్తున్నారు. పైప్ లైన్ ఇచ్చి పాకలు పెడతారట. మరి దీని సర్క్యులర్ ఉందో ఏదుందో మాకు తెలియట్లేదు. ఈ విధంగా కనీసం పంచాయతీ గారిని కానీ, సర్పంచ్ గారికి కానీ, ఈ సెక్రటరీకి కానీ ఏ విధమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అలాగే ఈ ఓసీ ఏరియా, సౌదరీస్ ఏరియా నుంచి అలాగా తంగేడిపేట వరకు బోధు తవ్వుతూ మూడు స్తంభాలు పగలగొట్టేశారు, 3 స్తంభాలు పడగొట్టేశారు. అది కూడా పంచాయతీకి ఏ విధంగానే చెప్పలేదు. పంచాయతీ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. పంచాయతీ స్తంభాలు పడగొట్టేయడం, పంచాయతీ స్తంభాలు చెట్లు, కొబ్బరి చెట్లు మొత్తం నరికేశారు. కొబ్బరి చెట్లు నరికేశారు, పంచ చెట్లు నరికేశారు. పంచాయతీకి వచ్చే ఆదాయం గండి కొడుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి పరిపాలన ఏంటో, ఈ విధానం ఏంటో ఏమీ తెలియట్లేదు. పంచాయతీలో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా పంచాయతీ సర్పంచ్కి ఎవరు కూడా తెలియపరచట్లేదు.
వాళ్ళు టీడీపీ నాయకులు వచ్చే వాళ్ళే చేసుకోవటం పంచాయతీకి ఏ విధం మీటింగ్ పెట్టినా కానీ పంచాయతీల కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు కూడా పంచాయతీలోనే చేస్తున్నారు వీళ్ళు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ మరి తెలుగుదేశం నాయకులు ఇష్టం రాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఊళ్ళో పెద్దలు వాటర్ కావాలనికి వ్యవసాయాలకి సప్లై చేస్తున్నారండి. అలాగే మరి ఊళ్ళో నుంచి సూర్యాపేట జంక్షన్ వరకు కూడా పైప్ లైన్ ఎవరికి ఉపయోగం లేదు అది. అలాగే మరి ఇప్పుడు జస్ట్ గంటలోనే మళ్ళీ ఈ పేట నుంచి కూడా ఎదరికి వ్యవసాయాలకు సంబంధించిన పొలాలకు ఇచ్చేస్తున్నారండి. మరి పెద్దలు ఏమనుకుంటారో ఏంటని అర్థమవుతుంది. రాజ్యాంగం ఎలా నడిపేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు. ఒకసారి దయచేసి మీరు కూడా జ్యోత్స్న గారు ఇక్కడ జరిగిన పనులు చూసి ఒకసారి ఖండిస్తే బాగుంటుంది. మరి రేపు పొద్దున్న మాది సూపర్ 6 మంచి అధికారం పార్టీ అన్నారు. మరి ఇదేనా అధికారం పార్టీ? మరి ఒక కనీసం ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఒక ఎంపీడీసీ ఉన్నాము, ఓ సెక్రటరీ గారు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇష్టం రాజ్యంగా మరి ఇలా చేస్తున్నారు. జ్యోత్స్న దీన్ని చర్య తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. కార్యక్రమం కూడా పంచాయతీ బోర్డు సెక్రటరీ గారు మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తున్నారా లేదా? సెక్రటరీ గారు కూడా ప్రత్యేక సెక్రటరీ గారికి కూడా ఏ విధమైన ఇవి కూడా చెప్పట్లేదంట. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మరి మీ పార్టీ ఇలా చేయమని మరి మీకు ఏ ఆదేశాలు ఉన్నాయంటో మాకు తెలియట్లేదు. మేము గతంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడ కూడా ఏ విధమైనది కూడా ఎవరికి ఆపుకోకుండా ప్రతిదీ కూడా మేము లబ్ధిదారుడికి అందించేవాళ్ళం. ఇక్కడ మీరు పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు ఇస్తాము, పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే మీకు ఏ విధమైన అందమని కూడా ముఖం మీద వచ్చి చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ విధానం మంచి విధానం కాదు. అర్హులైన వాళ్ళందరికీ వచ్చే పథకాలు అందరికీ అందించండి. అలాగే షెడ్లు వచ్చాయి, గోల్డ్ షెడ్లు వస్తాయి, వాళ్ళు టీడీపీ నాయకులే తీసుకున్నారు తప్ప లేనోటికి ఎవరికి కూడా ఏ విధంగా ఎవరికి సహాయపడతలేదు గవర్నమెంట్. ఇది మంచి విధానం కాదు.